హలో, నేను మిస్ రావు. ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాన్ని మార్చబోతుంది. నరేంద్ర మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదానికి ఇప్పుడు బలం చేకూరేలాగా ఢిల్లీ ఫలితాలు ఉన్నాయి అని చెప్పేసి సర్వత్రా వినిపిస్తోంది. ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో జమిలీ ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్ మరోసారి తెర మీదకు వస్తుంది. ఇప్పటి వరకు జమిలీ ఎన్నికల మీద రకరకాల కసరత్తు జరుగుతుంది. క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది. అలాగే పార్లమెంటులో కూడా ఆ బిల్లుకు సంబంధించి క్లియరెన్స్ లభించింది. అయితే జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పటికీ కూడా చర్చ జరుగుతూనే ఉంది. అయితే 2027లో వచ్చే అవకాశం ఉందని కొంత చర్చ, లేదు 2026లోనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మరికొన్ని వర్గాల్లో చర్చ. బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2029లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఎప్పుడైతే 2029లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పి చెప్పారో ఆ రోజు నుంచి జమిలీ ఎన్నికలు ఉండవు 2029కి ముందు అనేటువంటి ఒక చర్చ బయలుదేరింది. అంతకుముందు వరకు కూడా జమిలీ ఎన్నికలు 2027లోనే వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం మళ్ళీ పడిపోయే అవకాశం ఉంది, తాను అధికారంలోకి వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2029 వరకు జమిలీ ఎన్నికలు ఉండవు, ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా కానీ అసెంబ్లీ ఎన్నికలు 2029లో ఉంటాయని చెప్పి చెప్పారో ఆ రోజు నుంచి ఆ చర్చకు కొంత తాత్కాలిక పుల్ స్టాప్ పడింది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ దూకుడు మీద ఉందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ జరిగినటువంటి ఎన్నికలు దాని ఫలితాలు చూస్తే కనుక 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో గెలవడం జరిగింది. అక్కడ జెండాని పాతడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ హవా కొనసాగుతున్నప్పటికీ ఢిల్లీలో మాత్రం 3 ఎన్నికల్లో గతంలో కేజ్రీవాల్ హవా కొనసాగింది. కేజ్రీవాల్ని ఓడించడం అనేది అంత ఈజీ కాదు అనేటువంటి ఒక టాక్ బలంగా వెళ్ళిపోయింది. ఈవెన్ ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్పి చెప్పినటువంటి సర్వేలు కూడా ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు బీజేపీ హవా ఢిల్లీలో కనిపిస్తుంది. దీంతో దూకుడు మీద ఉన్నటువంటి బీజేపీ జమిలీ ఎన్నికల వైపు మరింత వేగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇదే చర్చ ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. జమిలీ ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఒకే నేషన్ ఒకే ఎన్నిక అనేది నరేంద్ర మోడీ గారి యొక్క కళ. ఎందుకంటే ఎన్నికలు అనేవి అభివృద్ధికి ఆటంకపరుస్తున్నాయి. ప్రభుత్వం విధానాలను స్పీడ్గా తీసుకెళ్ళడానికి ఇబ్బంది కలుగుతోంది. లోక్సభకి అసెంబ్లీలకి ఒకేసారి వస్తే కనుక అప్పుడు అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మేరకు జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి అధ్యయనం చేశారు కోవిద్ గారు. ఆయన నివేదికలు కూడా ఇచ్చారు. ఆ నివేదికలు పరిశీలించిన తర్వాత క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక అది అనౌన్స్మెంట్ రావటమే, ఎన్నికల కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేసి అనౌన్స్ చేయటమే మిగిలి ఉంది. అది ఎప్పుడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. లా డిపార్ట్మెంట్ దాన్ని పరిశీలిస్తూ ఉంది. సాధ్యాసాధ్యాలను పార్లమెంటు వేదికగా దాని మీద చర్చ జరగాల్సి ఉంది. వాస్తవంగా 2026 ఆ ప్రాంతాన నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా. 2024 పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26లో ఆ తర్వాత లోక్సభ అలాగే అసెంబ్లీలకు ఎన్నికలు వస్తే కనుక మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయడానికి క్లియరెన్స్ ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా. సో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అని అంటే డెఫినెట్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే 2029లో లోక్సభ ఎన్నికలు వచ్చేది. మరి 2029 ఎన్నికల తర్వాతన మహిళా రిజర్వేషన్ అని అంటే దానికంటే ముందే జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ హవా అసలు
పర్సంటేజ్ కూడా ఓట్ షేర్ కూడా ఆప్ కంటే కూడా దాదాపు 6% ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఒక్క కర్ణాటక అలాగే తెలంగాణ ఈ 2 పెద్ద రాష్ట్రాల్లో తప్ప మిగతా చోట్ల బీజేపీ బలంగా ఉంది. బీజేపీ అధికారంలో లేనటువంటి చోట కూడా బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువగా ఉంది. ఉదాహరణ తీసుకుంటే కర్ణాటకలో బీజేపీకి ఓట్ షేరు ఎక్కువగానే ఉంది. అలాగే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలకి అలాగే లోక్సభ ఎన్నికలకి కంపేర్ చేస్తే కనుక బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువ ఉంది. 8 ఎంపీలు గెలుచుకోవడం జరిగింది. సో కాబట్టి తెలంగాణలో కూడా బలంగా ఉంది బీజేపీ. సో కాబట్టి తెలంగాణలో ఓట్ షేర్ కూడా ఎక్కువగా ఉంది, ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా. సో కాబట్టి ఇది సరైనటువంటి సమయము. పైగా నరేంద్ర మోడీ గారికి 70+ వస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి. ఆ నెక్స్ట్ ఇయర్ వరకు 70+ ఒకవేళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మ్యాండేటరీ అమలు చేయాల్సి వస్తే అప్పుడు ఆయన దిగిపోవాల్సి వస్తుంది. ఈ లోపుగానే 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టే అవకాశం ఉందనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా 70+లోకి వెళ్ళిపోతారు. సో 70+లోకి వెళ్తే కనుక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక విధానం బీజేపీలో ఉంది. అది ఇంప్లిమెంట్ అయితే కనుక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఎగ్జామ్షన్ తీసుకుంటారంటే అది నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వీళ్ళ యొక్క ఇష్టం మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి విశిష్ట అధికారాల మేరకు ఆధారపడి ఉంది అని అంటున్నారు. బట్ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని అదే ఫార్ములాతోటి పక్కన పెట్టేశారు, అద్వానీ గారిని అదే ఫార్ములాతోటి పక్కన పెట్టేశారు. కాబట్టి మురళీ మనోహర్ జోషి గారు కానీ వీళ్ళందరినీ కూడా బీజేపీ తీసుకున్నటువంటి పార్లమెంటరీ బోర్డు తీసుకున్నటువంటి 70+ ఏదైతే విధానం ఉందో దాని కారణంగా సైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సైడ్ అయిపోతే బీజేపీ బలహీనపడే అవకాశం ఉంది అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, స్థిరమైనటువంటి అభిప్రాయం. అందుకే నరేంద్ర మోడీ గారికి 70+ దాటక ముందే 1 నేషన్ 1 ఎలక్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి చర్చ కూడా ఉంది. మరోవైపు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి బిల్లు కూడా చాలా బలంగా ముందుకు వస్తూ ఉంది, క్లియరెన్స్లు పూర్తి చేసుకొని. ఇదే సమయంలో రాజకీయ పరంగా కూడా పాజిటివ్ వేవ్స్ బీజేపీకి ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ దాని ఫలితాల తర్వాత బీజేపీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేటువంటి పరిస్థితి లేదు, ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదే దూకుడును ప్రదర్శిస్తే కనుక ఇప్పుడు సమీప భవిష్యత్తులోనే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే బీహార్తో పాటు మరికొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ రాకముందే 1 నేషన్ 1 ఎలక్షన్కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలనేటువంటిది ఒక ఆలోచన కూడా బీజేపీలో అంతర్గతంగా ఉందని కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఢిల్లీ ఫలితాలు 1 నేషన్ 1 ఎలక్షన్ జెమినీ ఎన్నికలకు ఒక క్లారిటీ తీసుకువస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఢిల్లీ ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ జెమినీ ఎన్నికలకు వెళ్తుందా వెళ్ళదా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.